అమ్మ, మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? సో మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మా రాశిలోనే శుక్రుడు శుభగ్రహం ఉండడం. అయితే ఎప్పుడు కూడా మకర రాశిలో మా శుక్రుడు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ రాశిలో శుభగ్రహం ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఆలోచన విధానం, ధోరణి అన్ని మనస్తత్వాన్ని మారుతుంటాయి. అయితే ఈ రాశాధిపతి ఎవరు? శని భగవానుడు. ఈయన ఏంటంటే మన కర్మకారకుడు కనుక సో ఏదైనా టైం వస్తేనే ఇవ్వాలి, టైం రాకుండా నేను ఇవ్వను అని చెప్పేసి అంటాడు. శుక్రుడు ఏంటంటే ప్రేమతో సాధించుకుందాం, ఇచ్చే అని చెప్పేసి బలవంతం చేస్తుంటారు అనమాట. సో ఎప్పుడైతే చాలా మంది చూడండి మొహమాటంగా, ఎందుకంటే ఇంత మొహం పెడుతున్నా వీళ్ళు మనల్ని అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళడం, బలవంతంగా కూర్చోబెట్టడం, బలవంతంగా మాట్లాడించడం అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో జరుగుతాయి. అంటే శుభగ్రహం రాశిలో ఉండడం వల్ల కాస్త మంచి ఫలితాలే కనిపించినప్పటికీ ఇక్కడ ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, మళ్ళీ శని రాహువులు ఉండడం వల్ల కాస్తంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మకర రాశి వాళ్ళకి. అన్ని అనుకూలంగా అనిపిస్తాయి కానీ చేతికి ఇవి అందుబాటులో ఉండవు. ఉద్యోగం ఆఫర్ లెటర్ వస్తుంది అంటారు కానీ రాదు. అలాగే వ్యాపారంలో మంచి పార్ట్నర్ దొరికారు, మంచి ప్లేస్ దొరికింది, లేకపోతే మంచి స్థానంలో మనం పెట్టుకుంటున్నాం అని అన్ని అనుకుంటారు కానీ అక్కడ దానికి ఏర్పడవు మిగతావన్నీ. ఇలా ప్రతిదీ కాస్త ఆలస్యం అవుతూ ఆటంకాలు పెడుతూ ముందుకెళ్తుంటుంది. కాకపోతే ఏంటంటే మనస్తత్వాలు కాస్త మారుతాయి. ఎప్పుడో విదేశాల్లో ఉండిపోయి తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా ఉన్న పిల్లలు, వివాహాలు వద్దు అనుకునే వాళ్ళు ఈ రాశిలో శుక్రుడు రావడం వల్ల వాళ్ళ వివాహాల మీద మక్కువ చూపించడము, తల్లిదండ్రులు చూడడానికి రావడము, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడము, ఇవి బాగా జరుగుతుంటాయి. సో మకర రాశి వాళ్ళకి ఇవి మంచి ఫలితాలు. అయితే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మాత్రం కాస్త ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం వెళ్ళాలనే ఒక థాట్ ప్రాసెస్ రావడం వాళ్ళకి, అలా స్తంభించి ఉండిపోకుండా అక్కడి నుంచి మార్పు అనేది జరగాలి అనుకోవడం. ఎందుకంటే ఇక్కడ మకర రాశిలో శుక్రుడు, తర్వాత కర్కాటక రాశిలో కుజుడు. ఈ శుక్ర కుజులు ఇద్దరు వీక్షణ వల్ల ఏంటంటే కాస్తంత అంటే వ్యామోహంలో పడి ఇబ్బంది పడతాం అన్నమాట. కొంచెం వ్యామోహాన్ని అంటే మనం అయిపోతుంది, ఈ ప్లేస్ మార్చేసి ఉద్యోగం మానేసి వేరే కొత్త ఉద్యోగంకి వెళ్తామని అనే ఉదాహరణలో పడి ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడము, లేకపోతే అది మంచి ఫలితాలు రావడము. ఈ రెండు అంటే మిశ్రమ ఫలితాలు ఇవి. ఖచ్చితంగా ఉద్యోగం పోతుందని కాదు కానీ ఉద్యోగం పోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ఉద్యోగం పోవడం మంచిగా చెడుగా అనేది చూసుకుంటే వాళ్ళ జాతకంలో కూడా అలాంటి సిద్ధాంతాలు అంటే అలాంటి గ్రహగమనాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇది జరుగుతుంది. లేదు అలాంటి గ్రహగమనాలు లేవనుకోండి పెద్దగా మార్పు ఉండదు. కాస్తంత ఒక వారం నెల మానేస్తా అని చెప్పి ఇంట్లో లాంగ్ లీవ్ పెట్టి కూర్చోవడం. అంటే గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా ఈ పనులు చేస్తారు. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అంత అనుకూలంగా ఏమీ లేదు. ఎందుకంటే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళకి టార్గెట్స్ ఇంకా ఎక్కువ పెంచుతారు. ఎందుకంటే ఇక్కడ కుజుడు ఉన్నారు కదా, శుక్ర కుజుడు వీక్షణ ఉంది కదా, వాళ్ళకి ఏంటంటే టార్గెట్స్ ఎక్కువ పెంచుతారు. ఇవి చేయండి, అవి చేయండి, కంపల్సరీగా వాళ్ళ మీద రుద్దుతారు. ఎవరో పెద్ద పెద్ద అధికారులు వీళ్ళ మీద ఇంకొంచెం దృష్టి పెడతారు. అంటే మామూలుగా ఏంటంటే పట్టించుకుని వదిలేస్తుంటాం కదా, స్పెషల్గా దృష్టి పెట్టడం. సో ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో రాహు. శని రాహులు కలయిక ఏంటంటే ఒక రాక్షస తత్వం అనమాట అది. సో అయితే రాక్షసులా వీళ్ళు పట్టించుకుని వాళ్ళు కూడా వచ్చి మరీ పట్టించుకొని నువ్వు ఈ మంత్ అంతా నేను నిన్నే టార్గెట్ చేస్తాను, నువ్వు చెప్పాల్సింది చేయాల్సింది, అలాంటివి ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి. గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళు మాత్రం కాస్త లాంగ్ లీవ్ పెట్టడము, వెళ్ళిపోవడము, అక్కడి నుంచి ఒక 1 month నేను రానని చెప్పడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కాస్త అనుకూలంగా ఉంది కానీ ప్రైవేట్ రంగం వాళ్ళకి కాస్త ప్రతికూలంగానే ఉంది. అయితే వ్యాపారస్తులకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికపరమైన ధనం ఏర్పడదు. ఎప్పుడైతే శుక్రుడు కుజున్నాడో అక్కడ రిలేషన్స్ కట్ అవుతూ ఉంటాయి. అంటే వచ్చే ధనం ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, డబ్బులు వస్తాయి ఖర్చు అయిపోతుంటాయి, ఒక నీళ్ళల్లా ఖర్చు అయిపోతుంటాయి అన్నమాట. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు కదా, సో వాటర్లా డబ్బులు అనేవి అలా వెళ్ళిపోతుంటాయి, ఉండవు, ఇవి జరుగుతుంటాయి. సో మకర రాశి వాళ్ళు బాగుంది అని చెప్పుకోవడానికి లేదు, బాగాలేదని చెప్పడానికి లేదు, మిశ్రమ ఫలితాలు ఈ మాసం వీళ్ళకి. మీరు చెప్పినట్టు ఈ శని రాహు ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఖచ్చితంగా ఏంటంటే హనుమాన్ చాలీసా చదవడం అన్న, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేస్తారు. సింధూర అర్చన అంటారు, అది సింధూరంతో అర్చన చేయించడం, ఆకు పూజ చేయించడం. ఆ ఆకుల్ని కాస్త ఇంటి తెచ్చుకొని గుమ్మాన్ని చక్కగా కట్టుకొని, తర్వాత కొన్ని ఆకుల్ని వీళ్ళు ధనం పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవడం, వ్యాపార సంస్థలో పెట్టుకోవడం, ఉద్యోగస్తులు అయితే వాళ్ళు చక్కగా రోజు జోబులో ఒక ఆకు తీసుకొని క్యారీ చేయడం, చేసుకుంటూ వెళ్ళడం, సింధూరం పెట్టుకుని వెళ్ళడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. లేకపోతే తృతీయ స్థానంలో రాహు వాహనం మీద నడిపేటప్పుడు కాస్త ఇబ్బందులు. ఎందుకంటే ఇక్కడ సప్తమంలో కొంచెం కోపం, ఆవేశం పెంచుతారు. కుజరాహులు తర్వాత కుజశనులు కలయిక ఉండడం వల్ల ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు కాస్త ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సింధూరం పెట్టుకుని వెళ్తే అలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తారు.